హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మలేషియాలో ఉన్నాను. మలేషియాలో ఉన్నాను కదా, మలేషియా గురించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందర మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ ట్రావెల్ వీడియోస్, దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మలేషియా అంటే మలై అంటే పెనున్సులా అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఇండియన్ పెనున్సులా అంటాం కదా, 3 సైడ్ వాటర్స్ ఉంటాయి కాబట్టి ఇండియన్ పెనున్సులా అంటాం. మలై అంటే పెనున్సులా అని అర్థం. సా అంటే ల్యాండ్ అని అర్థం. ల్యాండ్ ఆఫ్ మలై అంటే మలేషియన్స్ అంటే మలై పీపుల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మలేషియా అని అంటారు. అంటే మలై లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మలేషియాని మలైషియా అని అంటారని నేను కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను. మలేషియా ముస్లిం మెజారిటీ కంట్రీ. అవును, మలేషియా ముస్లిం మెజారిటీ కంట్రీ. దీంట్లో దాదాపు 70-80% పీపుల్ వీళ్ళే ఉంటారు. ఎవరు? ముస్లిమ్స్ ఉంటారు. తర్వాత తెమిలియన్స్ ఉంటారు. తెమిలియన్స్లో హిందూస్ కూడా ఉంటారు ఇక్కడ కొంతమంది. తర్వాత బుద్ధిస్టులు, చైనీస్. ఇక్కడ ఇది మల్టీ కల్చర్ కంట్రీ. ఏది? మలేషియా మల్టీ కల్చర్ కంట్రీ. అందుకని ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా మందికి ఫేవరెట్ కంట్రీ. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ముస్లిం అనేది అది ఇస్లాం అనేది ఎలా వచ్చిందంటే 12th సెంచరీ నుంచి ఇప్పుడు దాకా అది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. 12th సెంచరీలో ఫస్ట్ మిడిల్ ఈస్ట్లో ఆటోమన్ ఎంపైర్ నుంచి, తర్వాత ఇండియా కూడా అప్పుడు ముస్లిం కంట్రీ, ముస్లిం పీపుల్ రూల్లోనే ఉంది కాబట్టి అలా ట్రేడర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి స్లోగా ఇక్కడ ఇస్లాం స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఇస్లాంలో కనబడవడం స్టార్ట్ అయింది. అలా ఇక్కడ ఇస్లాం అనేది డే బై డే పెరుగుతూ ఇది ఒక ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. అది ఒక పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ తెమిలియన్స్ ఎలా వచ్చారు. ఇక్కడికి తెమిలియన్స్ ఎలా వచ్చిందంటే 1957 కన్నా ముందు మలేషియా బ్రిటిష్ రూల్లోనే ఉండేది. ఎస్, మీరు తింది కరెక్టే. చాలా కంట్రీస్ బ్రిటిష్ రూల్లోనే ఉండేవి. మలేషియా కూడా బ్రిటిష్ రూల్లోనే ఉంది. అలా ఇక్కడ బ్రిటిష్ రూల్లో తెమిలియన్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఎలా వచ్చిందంటే, ఇక్కడ లేబర్స్ కోసం ఇక్కడ వాళ్ళని బానిసలు చేసుకొని, తప్పుగా అనుకోకండి, అది జరిగిన ఫ్యాక్ట్. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించుకోవడం వల్ల ఇక్కడ మలేషియాలో తెమిలియన్స్ ఎక్కువగా తయారయ్యారు. స్లోగా మలేషియన్స్లో కలిసి, అదే మలేషియన్ పీపుల్లో కలిసిపోయి వీడు కూడా ఒక మలేషియన్స్గా తయారైపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి చాలామందికి ఇక్కడ మలేషియన్ సిటిజన్షిప్ కూడా ఉంది. చాలామంది పూర్వతాలు వాళ్ళ యాన్సిస్టర్స్ కూడా ఇక్కడే డెవలప్ అవడంతో ఇక్కడ మలేషియన్లో తెమిలియన్స్ కూడా ఎక్కువైపోయారు. లోకల్ పీపుల్గా ఉండి పెరగడం స్టార్ట్ అయ్యింది. అలా మలేషియన్స్లో తెమిలియన్స్ వచ్చారు. తర్వాత రెండోది ఏంటంటే, వీళ్ళకి ఫ్రీడమ్ ఎలా వచ్చిందంటే, ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చిందంటే 1957లో బ్రిటిష్ రూల్ నుంచి వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చినతో పాటు చుట్టుపక్కల 2-3 కంట్రీస్ని కలుపుకొని, దాంట్లో సింగపూర్ కూడా ఒకటి, సింగపూర్తో కలుపుకొని ఇది ఒక పెద్ద దేశంగా అవతరించింది. తర్వాత 1963లోనో ఎప్పుడులోనో సింగపూర్ని భరించలేక సింగపూర్ని వాళ్ళ దగ్గర వదిలించుకున్నారు. ఇప్పుడు సింగపూర్ ఒక బెస్ట్ ఎకానమీగా తయారైంది. అది సెకండరీ. తర్వాత వీళ్ళు అదర్ కంట్రీగా మారారు. సింగపూర్ కూడా అదర్ కంట్రీగా మారింది. ఇప్పుడు ఏంటంటే, మెయిన్ పాయింట్ అంటే, రీసెంట్ టైంలో చాలామంది టూరిస్టు మలేషియాకు వస్తున్నారు. మలేషియా ఎకానమీ డ్రాస్టిక్గా చేంజ్ అయింది. తర్వాత వాళ్ళ ఎకానమీ, వాళ్ళ డెవలప్మెంట్స్, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇది ఉంటుంది కదా, దాన్ని ఏదో ఆయిల్ కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. సమ్ అదర్ వాళ్ళ ట్రేడింగ్ వాటి వల్ల మలేషియా చాలా బాగా డెవలప్ అయ్యి ఇది ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలో పవర్ఫుల్ కంట్రీగా తయారైంది సింగపూర్తో పాటు. తర్వాత ఇప్పుడు రీసెంట్ టైంలో, ఇంతకుముందు మనకి మలేషియాకి రావాలంటే ఇండియన్స్కి చాలా తలనొప్పిగా ఉండేది. ఎలా అంటే, పాస్పోర్ట్ సప్లై చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి, తర్వాత అవన్నీ సప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం మన ఇండియన్స్కి వీసా ఫ్రీ చేశారు. ఇప్పుడు కూడా 2026 వరకు మన ఇండియన్స్కి మలేషియాలో వీసా ఫ్రీగా పెట్టారు. దానికి ఏం చేయాల్సిందంటే, మనం ఒక ఎంటెక్ ఫామ్ ఒకటి ఫిల్అప్ చేస్తే మనం మలేషియాకు రావచ్చు. ఒకవేళ మీకు ఎంటెక్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది డీటెయిల్స్ కావాలంటే కింద నాకు కామెంట్లో తెలపండి. నేను దాన్ని పర్ఫెక్ట్గా మీకు ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను.
సో ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకోకపోయినా కూడా మలేషియాలో దిగినా కూడా అక్కడ కూడా చేస్తారు. కానీ ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్లో అడుగుతారు. కానీ మెయిన్గా మలేషియాకి మనకు కావాల్సింది ఏంటంటే ఎంటెక్ ఫామ్ ఫిలప్ చేయడంతో పాటు మనకు హోటల్ బుకింగ్స్, అప్ అండ్ డౌన్ అంటే ఫ్లూ అండ్ ఫ్లో టికెట్స్, అంటే మన ఎంట్రీకి ఎగ్జిట్ టికెట్స్ కూడా వాళ్ళకి చూపిస్తేనే మనకు ఎంట్రీకి పర్మిషన్ ఉంటుంది ఇది మలేషియాలో అలా. సో ఇది మలేషియా గురించి డీటెయిల్స్. నేను ఈ దాదాపు మలేషియాలో ఒక 7 days స్పెండ్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్, ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో ఉంటుంది. సో ఇంతదాకా మీరు నా వీడియో చూసినంటే మీకు నచ్చినట్టే నేను భావిస్తున్నాను. సో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే సో నా వీడియోస్ తొందరగా మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.